రకంగా సుమారు 18,766 ఆటోలు ఈ కోర్ ఏరియాలో డీజిల్ పెట్రోల్తో ఈనాడు నడుస్తున్నాయి. 18,766 ఆటోలు ఈ కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ప్రతి ఆటోకి ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ఒక ఆటో ఏదైతే ఉంటుందో ఒక ఆటోకి 1,50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి, ఏదైతే ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్ర ఏర్పాటు చేయడం, ఎలక్ట్రికల్ కన్వర్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఆటోకి 1,50,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కేబినెట్ లో. అదే విధంగా హిల్ట్ పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఒక హిల్ట్ పాలసీలో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే బెనిఫిషరీస్ ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 33 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 మంత్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్ 2కు సంబంధించిన 2,100 కోట్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ సంబంధించిన దాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే విధంగా గూడెందొడ్డి పంపు స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని, గూడెందొడ్డి పంపు స్టోరేజ్ ప్రాజెక్టు కెపాసిటీని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీకి ఎన్హాన్స్మెంట్ చేయటం కోసం కన్సల్టెన్సీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. వీటిని ప్రధానంగా ఈ రోజు జరిగిన ప్రధానమైన చర్చల్లో ఇవి అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేబినెట్ కి సంబంధించిన అంశం కాకపోయినా కూడా నిన్న ఏదైతే ఇందిరా